వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ప్రపంచ సాహిత్యంలో ఎక్కడ లేని గమ్మత్తులు, చిత్ర విచిత్రాలు కేవలం భారతదేశంలో వైదిక మత గ్రంథాల్లో అపభ్రంశ సృజనాత్మక రచనల్లో మాత్రమే ఉంటాయి. దేశంలోని అధిక సంఖ్యకులైన బహుజనులు కూడా ఆ ప్రభావంలో పడి మెదళ్లు పనిచేయని స్థితిలోకి, జడత్వంలోకి దిగజారిపోయారు. ఉదాహరణకు వైదిక రచనల్లోని విషయాలు ఒకసారి గమనించండి. సముద్రం మనిషిలా మాట్లాడుతుంది. భూమి లోపల ఇనుప పెట్టెలో శిశువు బతికి ఉంటుంది. పాయసం తింటే పిల్లలు పుడతారు. జటాయు అనే పక్షి మాట్లాడుతుంది, పైగా యుద్ధం చేస్తుంది. కోతులు వారధి కడతాయి. కొందరికి 3 తలలు, మరికొందరికి 10 తలలు ఉంటాయి. జీవశాస్త్రానికి పోడి, కనీసం ఇంగిత జ్ఞానానికి కూడా అందని విషయాలుంటాయి. రాక్షసులు, దెయ్యాలు, పిశాచాలు ఉండటం, అవి మనుషుల్ని చంపి పీక్క తినడం వంటివన్నీ విచిత్ర కథనాలే కదా. ఆధునిక వైజ్ఞానిక పరిజ్ఞానం లేని రోజుల్లో ఇవన్నీ మన పూర్వీకులు ఎవరెవరో రాశారు. అవి కాదు ప్రమాదం. అవన్నీ నిజమని వాటిని పూర్తిగా నమ్ముతూ బతికే ఈ 21వ శతాబ్దపు మనుషుల గురించి మనం ఆందోళన పడాల్సి వస్తుంది. ఇది చాలా ప్రమాదం. ఆవు పేడ తిని ఆవు మూత్రం తాగే పవిత్ర భూమిగా ఈ దేశాన్ని మార్చేసిన తర్వాత అసలు ఎప్పటికైనా ఇది ఇక స్పృహలోకి వస్తుందా? మనువాద ప్రభావంలో పూర్తిగా పడిపోయిన ఈ దేశ ప్రధానే పరిపాలన, అభివృద్ధి, విద్య, ఉద్యోగాల విషయం మర్చిపోయి తనే స్వయంగా దేవాలయాల ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రపంచ పురోహితుడిగా దేశాలు తిరుగుతున్నారు. సముద్రంలోకి దిగి శ్రీకృష్ణుడి ద్వారక సందర్శించి వచ్చానని, తన జన్మ ధన్యమైందని ప్రకటించుకున్నారు. చదువు, వివేకం లేని వారిని ఎన్నుకుని అధికారం ఇచ్చి అక్కడ కూర్చోబెడితే జరిగేది ఇంతకన్నా ఎక్కువ ఏముంటుంది? దేశ ప్రజలు విజ్ఞత కోల్పోయి మూర్ఖ శిఖామణులను ఎన్నుకుంటూ అలాంటి వారికి భజన చేస్తూ ఉంటే దేశం ఏమైనా జపాన్ లా ముందుకు పోతుందా? దక్షిణ కొరియా, కెనడా, ఆస్ట్రేలియాల వలె విద్యారంగంలో ఏమైనా ముందు నిలుస్తుందా? మూర్ఖుల బలాన్ని తక్కువగా అంచనా వేయకూడదు, కానీ మన వివేకానికి పదును పెడితే దాన్ని ఎదుర్కొని అదుపు చేయగలం. మనం ఇక్కడే ఈ దేశ పౌరులుగా ఉన్నాం కాబట్టి మన వంతు కృషి మనం చేస్తూనే ఉండాలి. మొట్టమొదటి ప్రపంచానికి భౌతికవాదం గురించి చెప్పిన ఈ దేశ ఔన్నత్యాన్ని పునరుద్ధరించుకోవాలి. మనువాదం ఈనాటిది కాదు. అది వేల ఏండ్లుగా ఈ సమాజంలో వేళ్ళూనుకుని ఉంది. గతంలోకి వెళ్లి విషయాల్ని విశ్లేషించుకోవాలి. బహుజనుల దృష్టి తమపై పడకుండా బ్రాహ్మణార్యులు అబద్ధాలు ప్రచారం చేశారు. మొదట వారికి విద్యను దూరం చేశారు. తాము చెప్పిందే బహుజనులు వింటూ బానిసల్లా పడి ఉండాలని అనుకున్నారు. మొఘలుల్ని, ఆంగ్లేయుల్ని దుర్మార్గులుగా చిత్రించారు. తాము రాసిందే శాశ్వతంగా నిలిచిపోవాలని అనుకున్నారు. ఆ పని ఇప్పటికే నేటి మనువాద పాలకులు కొనసాగిస్తున్నారు. చరిత్ర గ్రంథాలని తిరగరాయించి పాఠకుల, విద్యార్థులకు తమ కట్టుకథలను నేర్పించాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కొన్ని విషయాల గురించి తీవ్రంగా ఆలోచిస్తే విషయం ఇట్టే తేట తెల్లమవుతుంది. నాటి బ్రిటిష్ వారికి మన నల్లవాళ్ల పట్ల చులకన భావం ఉండేదన్నది ఒప్పుకుందాం. మన దేశ సంపద దోచుకుపోయారన్నది ఒప్పుకుందాం. తమ పాలనపై తిరుగుబాటు జరిగితే అమానుషంగా అణిచివేశారన్నది ఒప్పుకుందాం. కానీ వారి కాలంలో ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే కొన్ని సంస్కరణలు చేశారన్నది కూడా ఒప్పుకోవాల్సిందే. వేల ఏండ్లుగా కొనసాగుతున్న బ్రాహ్మణిజ ఆధిపత్యాన్ని దెబ్బతీసే విధంగా సతీ సహగమనం రద్దు చేశారు. విద్య ప్రజలందరికీ అందాలన్నారు. విద్య అంటే మత గ్రంథాలు, పురాణాల వల్లే వేయడం కాదని లోక జ్ఞానాన్ని పెంచే లెక్కలు, సైన్సు, చరిత్ర, భూగోళ శాస్త్రం, సామాజిక శాస్త్రం వంటివని వాటిని బోధనాంశాలుగా చేశారు. ఫలితంగా పూలే దంపతులు, సాహు మహారాజ్, పెరియార్, అంబేద్కర్ వంటి మహనీయులు నాటి భారతీయ సమాజం నుండి తయారయ్యారు. శూద్రులు, పంచములు, ఆదివాసీలు చదువుకొని చైతన్యవంతులు కాగలిగారు. 1895లోనే భాస్కర్ రావు జాదవ్ అనే ఒక శూద్రుడు కలెక్టర్ కాగలిగాడంటే విద్యారంగంలో ఆంగ్లేయులు తెచ్చిన సంస్కరణలే కారణం. అందువల్ల లోతుగా ఆలోచిస్తే అధిక సంఖ్యకులైన ఈ దేశ మూలవాసులకు నిజమైన శత్రువులు ఆంగ్లేయులన్నది కొంతవరకే. కానీ చాలా వరకు వేల ఏండ్ల నాడు యురేషియా నుండి వలస వచ్చిన ఆర్యులే అసలు శత్రువులు. ఈ దేశ వారసుల్ని విభజించి బానిసలుగా మార్చిన వారు యురేషియన్ బ్రాహ్మణులే. అయితే తమ ఆధిపత్యం కొనసాగడానికి దేశంలోని హిందువుల్ని, ముస్లింలని విడగొట్టడానికి పూనుకుంది మాత్రం బ్రిటిష్ వారేనన్నది స్పష్టం. అందువల్ల స్వాతంత్ర పోరాటం అంటే బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టడానికి చేసిన పోరాటం ఒక్కటే కాదు, ఈ దేశంలో అంతర్గతంగా మరొక పోరాటం కూడా జరిగింది. అది యూరోపియన్ బ్రాహ్మణుల బానిసత్వం నుండి విముక్తులుగా కావడానికి ఈ దేశ బహుజనులు చేసిన స్వాతంత్ర పోరాటం. బ్రిటిష్ వారితో జరిపిన పోరాటం 1947లో ముగిసింది. అన్ని రంగాల్లో మనువాదులతో జరుపుతున్న పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతరాలు తొలగిపోయి
మనుషులంతా ఒకటేనని అందరూ సమ్మతించేదాకా అది కొనసాగుతూనే ఉంటుంది. ఈ రెండు పోరాటాలను కలగాపులగం చేసి కొందరు ఈ నాటి అబద్ధాలు ప్రచారం చేస్తుంటారు. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అని సందిగ్ధంలో ఉన్నవారు ఈ కింది విషయాలు తప్పకుండా ఆలోచించాలి. బ్రిటిష్ వారు అధికారంలోకి వచ్చాక వర్ణ వ్యవస్థను తయారు చేశారా? వారు రాకముందు నుండే అది ఈ దేశంలో ఉందా? కుల వ్యవస్థ బ్రిటిష్ వారు ఏర్పరిచి దేశ ప్రజల్ని విభజించారా? లేక వారు రాకముందు నుండే దేశంలో ఉందా? అస్పృశ్యతను బ్రిటిష్ వారు ఏర్పరిచి పాటించారా? లేక వారు రాకముందు నుండే అది ఈ దేశంలో ఉందా? అస్పృశ్యుల మెడలకు ముందు ముంత, వెనక వైపు నడుముకు చీపురు కట్టించి మొగలుల, బ్రిటిష్ వారా, యూరేషియన్ బ్రాహ్మణార్యుల, అస్పృశ్యుల కండ్లకు చేతులకు నల్లటి తాళ్లు కట్టుకోవాలన్న నిబంధన ఎవరిది? శూద్రులకు, పంచములకు, ఆదివాసులకు విద్యా హక్కు, సంపద హక్కు, మానవ హక్కులు దూరం చేసింది యూరేషియన్ బ్రాహ్మణులు, మనువాదులు కాదా? బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత కదా వాటిపైన రద్దు చేస్తూ చట్టాలు తెచ్చారు. బ్రిటిష్ వారు తెచ్చిన తర్వాత కదా పై వాటిని రద్దు చేస్తూ చట్టాలు తెచ్చారు. బ్రిటిష్ వారు భారతీయుల్ని బానిసలుగా చూసింది నిజమే. అయినా బానిసల మధ్య హెచ్చు తగ్గుల్ని వారు ప్రోత్సహించలేదు. దాని వల్ల దళితులకు, ఆదివాసీలకు, శూద్రులకు, మహిళలకు కొంత మేలు జరిగింది. ఇవి ఒకనాటి పరిస్థితులు అనుకుందాం. మరి ఇంత అవగాహన పెరిగి 21వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత కూడా మన దేశ పాలకుల ఆలోచనలు పెరగలేదు. ఆచరణలో మార్పు రాలేదు. మనువాదమే రూపం మార్చుకుంటూ నిత్య జీవితంలో వికృతంగా దర్శనమిస్తోంది. మరీ ముఖ్యంగా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనువాదం దేశంలో కొత్త బలం పుంజుకుంది. తమ ఆలోచనల్ని ఆమోదించని వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయడం, జైలు పాలు చేయడం లేదా అనేక రకాలుగా హింసించడం సర్వసాధారణమైపోయింది. ఆవు పేడ తిని ఆవు మూత్రంలో మునిగిన దేశ పాలకులు ఇప్పట్లో తేరుకునేటట్లు లేరు. తమ హక్కుల్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించాల్సి ఉంది. లేకపోతే మనస్మృతిని అమలు చేసి వేల ఏండ్ల నాటి అసమానతల సమాజం స్థాపించాలని ఈ మనువాద పాలకులు కలలు కంటున్నారు. నిత్య జీవితంలో మనువాదం అడుగడుగున ఎలా కనిపిస్తుందో చూడండి. రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో సరస్వతి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడం తప్పనిసరి చేసింది. పాఠశాలల్లో సరస్వతి విగ్రహం లేదా ఫోటో లేకుంటే ఆ పాఠశాల యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకుంటామని, డ్రెస్ కోడ్ కూడా పాఠశాలల్లో తప్పక అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కదా మనువాదానికి కొనసాగింపు. ఊహకల్పిత పాత్ర అయిన ఓ దేవత ఫోటో పాఠశాలల్లో అత్యవసరమా? ఆ రంగంలో కృషి చేసిన మహాత్మా పూలే దంపతుల ఫోటోలు పెట్టండి, అర్థవంతంగా ఉంటుంది. 2024 సెప్టెంబర్లో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కొందరు ప్రాణాలు తెగించి వరద బాధితులను రక్షిస్తుంటే చినజీయర్ బృందం కృష్ణానది ఉధృతి తగ్గడానికి ఒడ్డున కూర్చొని పూజ చేసి నదికి చీరె, రవిక, సారే సమర్పించారు. ఇదే మనువాదానికి కొనసాగింపు. ఇలాంటి నాటకాల ప్రభావంలో సామాన్య జనం పడకుండా అప్రమత్తంగా ఉండాలి. సారెలకు, పూజలకు ఏ ప్రభావం ఉండదని నిరూపణ అయింది కదా. చినజీయారు సారే ప్రవాహంలో కొట్టుకుపోయింది. కృష్ణానది ఉధృతి తగ్గలేదు. మరి ఎందుకు కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు అంటే మానసిక బలహీనులైన వారిని తమ వైపు తిప్పుకోవడానికి, తమ అస్తిత్వం కాపాడుకోవడానికి, అంతే. అసలు విషయం ఏమిటంటే మీరు ఏ దేవుడికైనా ఏ విధంగా అయినా ఎంతమంది అయినా పూజలు చేయండి. నిప్పుతో చేసినా, నిప్పు లేకుండా చేసినా, ఆవు నెయ్యితో చేసినా, నూనెతో చేసినా, నిశ్శబ్దంగా చేసినా, శబ్దాలతో చేసినా, ఎలా చేసినా మీ ప్రార్థనల వల్ల భౌతిక ప్రపంచంలో ఏ మార్పు రాదు. ప్రజలు ఈ విషయం గట్టిగా నమ్మితే తమకు పుట్టుగతులుండవని మనువాదులు తంటాలు పడుతుంటారు. మనిషి దీపమైనా కావాలి, అద్దమైనా కావాలి. ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి ఆ వెలుగును ప్రతిబింబిస్తుంది. ప్రతి మనిషి దీపం కాకపోవచ్చు, కానీ అద్దం కాగలరు. తనకు తెలిసిన జ్ఞానాన్ని మరొకరికి పంచడమే జీవితం అన్నాడు అరిస్టాటిల్. ప్రస్తుతం మన దేశ నాయకులు ఇలాంటి విషయాలు ఎప్పటికైనా అర్థం చేసుకోగలరా? మనువాదాన్ని వదిలేయగలరా? దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10.